రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాణాపాయంలో ఉన్న వారికి చికిత్స చేసి డాక్టర్ ప్రాణాలు పోస్తే సమయానికి రోగిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందేలా చేస్తారు అంబులెన్స్ డ్రైవర్స్. కానీ వాళ్లే కాసుల కకృతితో ప్రాణాలు తీస్తున్నారు. డబ్బుల కోసం చాలా మంది ఎంతకైనా తెగిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు వారు. ఇందులో బ్రోకర్స్ గా అంబులెన్స్ డ్రైవర్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వారే టార్గెట్ గా ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులతో డీల్ కుదుర్చుకుంటున్న మధ్యవర్తుల ఆర్గన్స్ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో చీకటి దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అవయవాలు ఇచ్చేందుకు భారీగా వసూళ్లు చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్స్ పేషెంట్ కుటుంబ సభ్యులకు నామమాత్రంగా డబ్బులిచ్చి ఎక్కువ మొత్తాన్ని దోచేస్తున్నారు. ఈ ముఠా ఒకటి తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా శ్రీకాంత్ అనే వ్యక్తి గాయపడ్డారు. అతన్ని హాస్పిటల్కి తరలించి తొలుత చికిత్సను అందించారు. తరువాత బ్రెయిన్ డెడ్ అయ్యాడని, ఇంకా ఆగితే మిగిలిన అవయవాలు కూడా పాడైపోతాయని చెప్పి శ్రీకాంత్ అవయవాలను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీకాంత్ భార్యకు మాయమాటలు చెప్పి ఆ బాడీని హైదరాబాద్లోని కామినేనికి తరలించారు. తనకు 3 లక్షలు మాత్రమే ఇచ్చారని, హాస్పిటల్ నుంచి ముఠా సభ్యులు 15 లక్షల వరకు తీసుకున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఈ కేసులో కల్పించుకున్న అంబులెన్స్ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా, ఏమన్నా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాం సార్. సో వాళ్ళు ఎందుకు అట్లా డైవర్ట్ చేయాలి, ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ అది ఇదని, మాకు లేని ఆలోచన ఆర్గాన్స్ డొనేషన్ చేయడం అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడారు. అంబులెన్స్ వాళ్ళదే అని అనుకుంటున్నాము. మరి ఎవరి పాత్ర ఎంత ఉందో. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఇటు ఆర్గన్స్ దందా జరుగుతున్నట్టు తెలుస్తోంది హాస్పిటల్స్ లో, ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్లు బరితెగించారు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ డ్రైవర్స్ బరితెగించి ఎవరైతే ప్రమాదంలో గాయపడతారో గాయపడ్డ వారి అవయవాలని అంగడి సరుకుగా మార్చి అమ్ముతున్న ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవల శ్రీకాంత్ అనే ఒక యువకుడు ప్రమాదంలో గాయపడడం జరిగింది. ఆ గాయపడ్డ వ్యక్తిని ఏదైతే ప్రమాదం తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారో, ఆ చేరుకున్న తర్వాత మంచిర్యాలకు తరలించారు. ఆ తరలించిన తర్వాత అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లో తరలించిన తర్వాత అక్కడ సకాలంలో వైద్యం అందించకపోవడం వల్ల అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని వాళ్ళే నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన తర్వాత హైదరాబాద్కు తీసుకెళ్లి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదైతే శ్రీకాంత్కు సంబంధించిన అవయవాలను అంగడి సరుకుగా మార్చి అమ్మారు. అమ్మిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా అవయవాలు దానం చేయడమే కాకుండా అంగడి సరుకు పట్ల తీవ్రమైన వివాదం రేకెత్తుతుంది. అదేవిధంగా ఏదైతే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోవడానికి అంబులెన్స్ డ్రైవర్లే కారణమంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే మంచిర్యాల జిల్లాలోని సెట్పల్లిలోని వాళ్ళ ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోవడంతో ఆయనకు సంబంధించిన భార్య తీవ్రంగా విలపిస్తున్నారు. ముఖ్యంగా తన భర్త ఏదైతే ప్రమాదంలో గాయపడ్డ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ప్రాణాలు కోల్పోవడానికి కారణం కాకుండానే అదేవిధంగా ఆయనకు సంబంధించిన అవయవాలను ఏదైతే మార్కెట్లో సంతలో సరుకులు అమ్మడం పట్ల ఆమె తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం జరిగిందన్న అంశాన్ని ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, అంబులెన్స్ డ్రైవర్లు ఏం చేశారు? సార్, ఇక్కడ టేక్మట్ల దగ్గర మా ఆయనకి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఏదో యాక్సిడెంట్ కేసు అంట కదా, అమృత హాస్పిటల్ తీసుకెళ్ళు అని అన్నాను. నేను మా ఆయన మైలు హాస్పిటల్లో చేస్తాడు, నేను అమృత
వద్దా మయూరే తీసుకెళ్తానని నేను చెప్పాను. వాళ్ళ పర్సన్ చూసి శ్రీకాంత్ సరే మయూరే తీసుకెళ్ళని అన్నారు సార్. అక్కడ నుంచి నేను మయూర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. మయూర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేశారు. చేసి డాక్టర్ అమ్మ కొంచెం బాగా దెబ్బ తాకింది, బ్రెయిన్ దెబ్బ తాకింది, నువ్వు ఇమీడియట్ గా కరీంనగర్ తీసుకెళ్ళు అని వాళ్ళ అంబులెన్స్ ఇచ్చి పంపించారు. అక్కడ నుంచి శ్రీరాంపూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 3% మళ్ళీ వచ్చి కిరణ్ మ్యారేజ్ 3% మళ్ళీ అంబులెన్స్ ఆపారు. మళ్ళీ అంబులెన్స్ ఆపి ఎక్కడ తీసుకెళ్తారు అంటే డాక్టర్స్ అక్కడ మయూర్ హాస్పిటల్లో నన్ను భద్రకాళి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. వీళ్ళు ఆపి ఎక్కడ తీసుకెళ్తున్నాను చెప్పాను. భద్రకాళి హాస్పిటల్ తీసుకెళ్ళు ఎందుకొని అడిగితే అమ్మాయిన మన ఓటీ అసిస్టెంట్ కదా అంటే మన స్టాఫ్ కదా మనకు 10 రూపాయలు తక్కువ చూసుకోవాలి ఏదంటే నేను చూస్తాను అన్నట్టుగా మాట్లాడితే సరే కదా తనతో పాటు ఉన్న వాళ్ళే కదా మా ఫ్రెండ్స్ లాగా కదా అన్నట్టు నేను నమ్మి సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్య కాకుండా కెల్విన్ హాస్పిటల్ దగ్గర ఆపారు. నాకు కరీంనగర్ కొంచెం ఐడియా ఉంది. సూర్య ఆంటీ కదా ఇదే తీసుకొస్తున్నారు అని అంటే లేదు అక్కడ డాక్టర్ లేదట కెల్విన్ తీసుకెళ్ళా అని అంబులెన్స్ డ్రైవర్ అన్నాడు. కెల్విన్ హాస్పిటల్ దగ్గర ఆపారు. ఆపి లోపలికి తీసుకెళ్లి కొంచెం ట్రీట్మెంట్ స్కానింగ్ అది రాశారు. స్కానింగ్ పంపించారు. స్కానింగ్ నుంచి అవయవ దానం ఇది బ్రెయిన్ డెడ్ అయ్యారని చెప్పారు. అదేవిధంగా అవయవ దానం చేయాలని చెప్పారు. 3 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. 3 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? అదే ఈ ప్రాసెస్ జరుగుతుంటే వీళ్ళు ఇంకా ఏమి ఇంకా చెప్పకముందే వీళ్ళు అంటున్నారు మా రిలేటివ్స్ అందరితోటి మాతోటి ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆయన బ్రతకడు, నువ్వు ఒక్కదానివి, నీకు చిన్న బాబు ఉన్నాడు, వాని ఆర్గాన్స్ ఇట్లా డొనేట్ చేస్తే నీకేమైనా అమౌంట్ వస్తే నీకేమైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఇది ఎవరైతే ఆయన భార్య చెప్తున్న మాట ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయ్యారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన అవయవ దానం చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పారు. ఈ విధంగా తనను ఏ విధంగా అయితే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారో అదేవిధంగా మాకు అన్యాయం చేసిన అంబులెన్స్ డ్రైవర్లపై చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం కోరుతుంది. రైట్. థ్యాంక్ యూ అంజయ్య.